హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మీకు మన 7 o'clock బ్లేడ్ గుర్తుందా అండి? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే 7 o'clock బ్లేడ్ తెచ్చి నా నాలుగు కోసుకుంటాను పెగ్ కోసుకుంటాను చెప్పాడు కదా అప్పట్లో. బండ్ల గణేష్ గుర్తొచ్చే ఉన్నాడు ఈ పార్టీకి. ఈ ఆడియో ఫంక్షన్స్లో వాటిల్లో పవన్ కళ్యాణ్ని పొగుడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, పవన్ కళ్యాణ్ రా, అట్లాంటి కథలు చెప్తూ ఉంటాడు. దాంతోపాటుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలవాలని తీవ్రంగా ప్రయత్నించిండు మా బండ్లన్న. ఇందుకే ఏ పార్టీయో మరి ఎవరికి తెలవట్లేదు. అప్పట్లో అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో బాగా క్లోజ్గా ఉంటాడు కాబట్టి జనసేన అనుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక మాట చెప్పారు. అది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు టీడీపీకి మరి చేరటానికి ట్రై చేస్తున్నాడు, టీడీపీకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు, ఏంటో తెలియదు. కానీ సో ఈ బండ్ల గణేష్ ఏమనుకుంటాడంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు పేరున్న కేసులు మొత్తం కొట్టేస్తే ఆయన ఇంటి దగ్గర నుంచి తిరుపతి దాకా ఒక పాదయాత్ర చేస్తానని చెప్పి మొక్కున్నాడంట. సో ఆ పాదయాత్ర చేయబోతున్నాడు. రేపటి రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాడు. రేపంటే మనకి జనవరి 19 ఉదయం 9 గంటలకు బండ్ల గణేష్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారంట. సో సహజంగా బండ్ల గణేష్ స్పీచ్లు బాగుంటాయి కదా, ఎవరితో రాయించుకుంటాడు కానీ మంచి మంచి స్పీచ్లు రాయించుకుంటాడు. ఇప్పుడు మనం ఎస్కేఎన్ స్పీచ్లు చూస్తున్నాం. గతంలో ఇట్లా మనకి బండ్ల గణేష్ స్పీచ్లు ఉండేవన్నమాట. సో ఒక లెటర్ రిలీజ్ చేశారు బండ్ల గణేష్ గారు. ఒకసారి చూద్దాం. అది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంకల్పయాత్ర అంటండి దీని పేరు. మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన అబాండాలు తొలగిపోవాలని, ఆయన చెరసాల నుంచి బయటకు రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప మీద నిలబడి మొక్కున్న మొక్కు, నా గడప నుంచి నీ కొండ వరకు పాదయాత్ర చేస్తాను. సుప్రీంకోర్టు గడప ముందు నుంచి నేను ఎందుకు మొక్కున్నాడో మరి తెలియదు. ఈరోజు తెలుగువారి ఇలవేల్పు ఏడుకొండల స్వామి ఆశీస్సులతో, ప్రతి తెలుగువాడి ప్రార్థనలతో మన బాబుగారు మళ్ళీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవల కేసులన్నీ కొట్టేశారు. నా మనసు కుదుటపడింది. అమ్మయ్య మంచిది. నా కుటుంబం వీళ్ళ కుటుంబం ఈయన చేసిన మొక్కు గుర్తొచ్చిందంట. ఆ మొక్కు ఏంటంటే, ఇంకా నా గడప నన్ను అడుగుతుంది మొక్కుబడి తీర్చుకోమని, శేషాచలం కొండ పిలుస్తుంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మ నాన్న ఆశీర్వాదాలతో ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర మొదలుపెట్టి ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి ఏడుకొండల వారి దర్శనం చేసుకోవడం సంకల్పం. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు అని వెంకటేశ్వర శ్రీనివాస బండ్ల గణేష అని చెప్పి ఒక లెటర్ రాశారు బండ్ల గణేష్ గారు.